రామ్ గోపాల్ వర్మ ఒకటనుకుంటే మరోటైంది. ఏపీ రాజకీయాల్ని టార్గెట్ చేసి ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీశాడు. కానీ విచిత్రంగా ఆ మూవీ తెలంగాణలో విడుదలైంది, కానీ ఏపీలో ఎన్నికల తంతు ముగిసినా రిలీజ్ కాలేకపోయింది. రామ్ గోపాల్ వర్మ తాను అనుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోయాడు. ఎన్నికల్లోపు లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ చేయాలనేది వర్మ ప్లాన్. తెలంగాణ వరకు ఆయన వ్యూహం ఫలించింది, కానీ ఏపీలో మాత్రం వర్కౌట్ కాలేదు. లీగల్ సమస్యల వల్ల ఎన్నికల ముందు రిలీజ్ కాలేకపోయింది. ఇప్పుడు ఎన్నికలు కూడా ముగిసిపోయాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని నెగిటివ్ కోణంలో చూపించాడు వర్మ. ఎన్నికలకు ముందు విడుదలైతే తాను అనుకున్న టార్గెట్ వర్కౌట్ అవుతుందని ప్రయత్నించాడు వర్మ. అయితే ఏపీ హైకోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. లక్ష్మీస్ ఎన్టీఆర్ వచ్చే వారం కూడా విడుదల కావడం డౌటే. అన్ని బయోపిక్లపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్నికల ఫలితాల వరకు రిలీజ్ చెయ్యొద్దని చెప్పింది. అది లక్ష్మీస్ ఎన్టీఆర్కి వర్తిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే ఇప్పుడు ఏపీలో విడుదలైన వర్మకి కొత్తగా కలిసొచ్చేది ఏమీ లేదు. ఎన్నికల హంగామా ఏపీలో అయిపోయింది. ఇప్పుడు రిలీజ్ చేసినా అంత హైప్ ఉండదు.